హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6 కేజెస్ బర్గర్ ఛాలెంజ్ చూస్తున్నాం. ఇది తినేది కుంభకర్ణుడు లాగా ఉంటాడు అనుకోమాకండి, చాలా బక్కగా ఉంటాడు. మన బ్యాచ్లో కూడా బక్కగా ఉండే వాళ్ళు చాలా ఎక్కువగా తింటారు. వాళ్ళు మోసపోయి వాడి ముందు పెట్టారనమాట 6 కేజీలు. ఇందులో పైన కింద బ్రెడ్ అనేది ఉంటుంది. అది కేజీన్నర, ఇది కేజీన్నర. అంటే 3 కేజీలు బర్గరు, 3 కేజీలు వచ్చేసి మటను. వాడు చూడండి ఏకదాటి ఎలా తింటుండో. వాడి ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళ మధ్యలోనే వాడికి ఆకలి కడుపు నిండిపోయిందని అనుకుంటారు, కానీ వాడు స్టార్ట్ చేసింది ఇప్పుడని వాళ్ళకి తెలియదు. మన బ్యాచ్లు కూడా సేమ్ ఇలాగే ఉంటారు, చూడడానికి చాలా బక్కగా సన్నగా ఉంటారు. వాడు తింటే ఎక్కడికి పోద్దో కూడా తెలియదు. వాడు పొట్ట మాత్రం కొంచెం కూడా అంగుళం కూడా ముందుకు రాదు. వాడు చూడండి ఏకదాటి ఎలా తింటుండో. అది మటన్ అనుకుంటుండో వాడు ఏమనుకుంటున్నాడో కూడా తెలియదు. వాడికి ఒకసారి తినడం స్టార్ట్ చేశారంటే ఆ హోటల్ వాళ్ళు కూడా భయపడి చావాలా. చూడండి మొత్తం కూడా తినేస్తున్నాడు, అస్సలు రెస్ట్ కూడా లేదు. నీళ్ళు కూడా తాగట్లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగట్లేదు వాడు. ఆ నీళ్ళు పక్కనే ఉన్నాయి కానీ వాడు ఒక చుక్క కూడా తాగలేదు ఇంతవరకు. మొత్తం మటన్ తినేసిండు. ఆ తర్వాత బ్రెడ్ కూడా మొత్తం టోటల్గా తినేసిండు. చూడండి ఖచ్చితంగా మన బ్యాచ్లో డెఫినెట్గా ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. వాళ్ళు అనుకుని ఉంటారు వాడు తినలేడని. చూడు టోటల్గా మొత్తం కూడా ఎలా తినేశాడు. ఇది ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మన ఫ్రెండ్స్లో వాళ్ళకి షేర్ చేయండి. చివరికి వాడు డెజర్ట్ కూడా వదలలేదు, డెజర్ట్ కూడా మొత్తం తినేసిండు.